కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, ఎన్నికల కమిషన్కి సంబంధించి ఎన్నికల కమిషన్ ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఏదైతే సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించినటువంటి దాన్ని కావచ్చు, 1961కి సంబంధించి ఎన్నికల చట్టానికి సంబంధించినటువంటి సవరణని అది బేస్ చేసుకొని ఈ యొక్క అంశాన్ని మేము తీసేస్తున్నామంటూ కూడా చెప్పింది. దాని మీద కాంగ్రెస్ నేతలందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. జయరాం రమేష్ వేసినటువంటి పిటిషన్ మీద వాదించినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అది ఎలా సాధ్యమో దానికి సంబంధించి మాకు వివరణ ఇవ్వండి అంటూ కూడా ఎన్నికల కమిషన్కి నోటీస్ ఇచ్చింది. ఏంటి ఎన్నికల కమిషన్ తీరు రోజు రోజుకు ప్రజలు ఇబ్బంది పడే విధంగా, ప్రజలు అసహించుకునే విధంగా ఉందనుకోవాలా, లేదంటే కొన్ని రాజకీయ పార్టీలకు మేలు చేసే విధంగా ఉందనుకోవాలా? ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా, నిష్పక్షపాతకంగా, పారదర్శకంగా వ్యవహారాలను చేయాలి. కానీ రాను ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాదు, గతంలో కాంగ్రెస్ లో కూడా ఇట్లాంటి విమర్శలు వచ్చినాయి. ఇండిపెండెంట్ గా ఉండాల్సిన ఈ ఏజెన్సీ ఇండిపెండెంట్ గా ఉండట్లేదు అనేది కొనసాగుతుంది. బీజేపీ అధికారం వచ్చి కొంచెం పెరిగింది. అది ఎలక్షన్ కమిషన్ యొక్క ఎంపికే వివాదం అయింది. గతంలో ఎలక్షన్ కమిషనర్స్ ఒకరే ఉండేవాళ్ళు. ఆయన తీసుకున్న నిర్ణయాలు నచ్చలేదు కాబట్టి ఇద్దరు నామినేట్ చేసి ఆయన్ని ఎక్ చేసినారు టిఎన్ శేషన్ తర్వాత. ఇప్పుడు ఏం చేసినారు, ఈ ఎలక్షన్ కమిషనర్ నియమించేది ముగ్గురు: ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఏమవుతుంది, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు వేరు వేరు పార్టీలు ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు. కాబట్టి వీళ్ళంత వరకు న్యూట్రల్ గా ఉండే వ్యక్తులే వస్తారు, వివాద రహితులుగానే వస్తారు. ఇప్పుడు ఏం చేశారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ పని తప్పించేసి ప్రధానమంత్రి నామిని ప్రతిపక్ష నాయకుడిని పెట్టారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వ్యతిరేకిస్తాడు, ప్రధానమంత్రి నామిని సమర్థిస్తాడు. 2:1 అయిపోయింది. మొన్న ఇద్దరు కూడా అట్లా ఎన్నిక చేసినారు. ఒక ఇద్దరు రాజీనామా చేస్తే అపోజిషన్ లీడర్ వ్యతిరేకించాడు, ప్రధానమంత్రి నామించాడు, 2:1 మేము ఎంపిక చేసుకుని చెప్పాను. ఇంకా రోజు అదే జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎంపిక, దాని నిర్వహణ తీరు అనేది ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. రెండోది, మన జరిగిన ఈవీఎంలు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు క్వశ్చన్స్ చేస్తే అన్నిసార్లు ఆన్సర్ చేస్తే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం పెరుగుతుంది. అలా నమ్మకం కలిగించే పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్లో ఈవీఎంలో ఏదో జరిగాయి అనే ఆధారాలు నాకు లేవు. కానీ ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలకి హేతుబద్ధమైన సమాధానం చెప్పడం, కాన్ఫిడెంట్ సమాధానం చెప్పేదంటే తీవ్రమైన బలహీనతలు ఉండడం వల్ల అనుమానాలకు తావిచ్చే పద్ధతిలో అయితే ఎలక్షన్ కమిషన్ ఉంది. మీరు చెప్పిన సుప్రీంకోర్టులో ఇష్యూ కూడా అట్లే ఉంది. అంటే ఎన్నికల సంస్కరణల పేరుతో సంస్కరణ మీరు ఎట్ట చేయాలంటే మరింత పోటీదారులకి, పోటీ చేస్తున్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ కలగాలి. ఈ విధానం బాగుంది, ఈ నిబంధనలు బాగున్నాయని. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ తీసుకొచ్చారు. ప్రజల సౌకర్యం కోసం ఎలక్షన్ ఓటింగ్ అనేది అభినందించి, ఎందుకంటే రోజుల తరబడి కౌంటింగ్ గా ఉంటాయి కాబట్టి ఖర్చు సంబంధించి. మీరు చూడాల్సింది సౌకర్యం కాదు, నమ్మకం. ఎందుకంటే నేను ఒక రోజు లేట్ అయితే పోతే ఏంది లేదు, నేను వేసే ఓటు విలువ 5 ఏళ్ళు, 5 సంవత్సరాలు ఈ దేశం, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నాను. కాబట్టి 2 రోజులు అవుతుంది, రిజల్ట్స్ తప్పులేదు. కానీ నాకు ఓటేసే నాకు నమ్మకం ఉండాలి. నేను నా ఓటు పదిలంగా వేస్తున్నాను, నా ఓటు నాకు ఉంది, నేను ఎవరికైతే ఓటేసానో వాళ్ళకే ఓటు పడింది అన్న నమ్మకం నాకు కలగాలి. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు. కానీ ఆ రకంగా ఓటర్ల సౌకర్యంగా చూడాల్సింది, ఓటర్లో నమ్మకాన్ని చూడాలి ఎలక్షన్ కమిషన్. ఆ కాన్సెప్ట్ లో చూసినప్పుడు నమ్మకాన్ని చూసే పద్ధతులు అయితే ఎలక్షన్ కమిషన్ వ్యవహారం లేదు. దాన్ని నడపాలనే ఉద్దేశాలు కూడా అధికారులు లేకపోవడం అనేది ఈ వైపరీత్యాలకు కారణంగా చూడవచ్చు. రైట్ సార్, చూద్దాం మరి దీనికి అన్న తీరు పైన సుప్రీంకోర్టులో మరి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి సమాధానం ఇస్తుంది ఏంటంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.